గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం డెవలప్మెంట్కు న్యూ అడ్రస్. అలాంటి చోట జనాభాకు తగ్గట్లు పరిపాలన సౌలభ్యం ఉండాలి కదా. అందుకే ప్రభుత్వం వార్డుల సంఖ్యను 120కి పెంచాలనుకుంది. ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు వినతులు స్వీకరించింది. నేటితో ఆ గడువు ముగిసింది. ఇప్పటికే వందలాది అర్జీలు దాఖలయ్యాయి. ఒకే కాలనీ లేదా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు 2 వేర్వేరు వార్డుల్లోకి చీలిపోయామని కొందరు, తమకు పట్టున్న ఓటు బ్యాంకును వేరే వార్డుల్లోకి విడదీశారంటూ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదులు సమర్పించారు. కూర్పు శాస్త్రీయంగా లేదని విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ నెక్స్ట్ కార్యాచరణపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. కృష్ణమనాయుడు, వార్డుల పెంపునకు సంబంధించి ప్రధానంగా వస్తున్న అభ్యంతరాలు ఏంటి? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనకు సంబంధించి కీలకమైనటువంటి దశకైతే చేరుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి 98 వార్డులను మొత్తం 120 వార్డులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు మ్యాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి 98 వార్డులని 120 వార్డులకి పెంచితే వచ్చేటువంటి మ్యాపులకు సంబంధించినటువంటి మ్యాప్ అయితే కూడా ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తీసుకొచ్చినటువంటి జీవీఎంసీ ప్రజల నుంచి వారం రోజుల పాటు వినతులు తీసుకునేందుకు కూడా ఇప్పటికే నిర్ణయించి ఆ గడువు ఈ రోజుతో ముగిసింది. మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి 98 వార్డులకు సంబంధించినటువంటి అటు సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి ఏదైతే విభజన ఉందో దాంట్లో అశాస్త్రీయంగా జరిగిందా లేదా ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా సూచనలు ఉన్నాయా అనేటువంటి అభిప్రాయాలను అయితే తీసుకుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క వినతులను అయితే జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఉన్నటువంటి జనాభా చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్నంలో 17.5 లక్షల మంది జనాభా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ళు కావస్తుంది. కాబట్టి ఈ 15 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున జనాభా పాపులేషన్ అన్నది విస్తృతంగా పెరిగింది. అనధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 25 లక్షల మంది ప్రస్తుతం విశాఖ పరిధిలో అయితే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే జీవీఎంసీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు వారికి ఇచ్చేటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదా విద్యుత్ సప్లై కానీ లేదా వాటర్ ఇవ్వడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రజలకు మంచి సేవలు అందించడానికి వార్డుల పునర్విభజనతోనే సాధ్యమని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న వినతులతో పాటు అటు ప్రజాప్రతినిధుల నుండి వస్తున్నటువంటి అంశాలను అయితే ఒకసారి పరిశీలించినట్లయితే ఒక కుటుంబము లేదా ఒక ఇంటి ఆవరణం చూసుకుంటే అది ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఒక 4 లేదా 6 మంది ఫ్యామిలీని తీసుకున్నట్లయితే అందులో ఒక 2 లేదా 3 ఓట్లు ఒక వార్డులో, మరో 2 లేదా 3 ఓట్లు అనేది మరో వార్డులో ఉండడంతో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధుల నుండి చూస్తే సామాజిక సమీకరణాలుగా చూసుకుంటే చాలా కాలం నుండి ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి బాగా పట్టు వచ్చింటుంది. అయితే ఇప్పుడు పట్టు వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క విభజన వల్ల కొంత రాజకీయంగా దెబ్బతింటామనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తమకు సంబంధించినటువంటి అభ్యంతరాలను సూచనలు కూడా ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులకైతే ఇచ్చారు. మరోవైపు ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే విశాఖపట్నం అన్నది కొండ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాప్లు విడుదల చేసేటప్పుడు కొండ ప్రాంతాలని పరిగణలోకి తీసుకోకుండా కేవలము జనాభా ప్రాతిపదికన మాత్రమే ఈ యొక్క మ్యాపుల్ని రూపొందించడంతో కొంతమంది జనాలు వార్డుల వైజ్గా చూసుకుంటే ఒక్కొక్కరు తమ కార్యకలాపాలు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఏదైనా తమ సమస్యల మీద కిలోమీటర్ల మేర ఈ యొక్క దూరం అయితే ఉంటుందని కూడా తమ సమస్యను అయితే జీవీఎంసీ అధికారులకి అయితే విన్నవించారు. మరోవైపు గతంలో 98 వార్డులో చూసుకుంటే 98 వార్డులో ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క వార్డులో దాదాపు 15,000 నుంచి 40,000 మంది ఉన్నారు. అంటే ఒక అశాస్త్రీయంగా ఈ యొక్క జనాభా అయితే ఆయా వార్డుల్లో ఉంది. కాబట్టి వారికి అందించినటువంటి సేవల్లో కూడా కొంత లోపం అయితే ఏర్పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ప్రతి వార్డుకి ఒక శాస్త్రీయంగా చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి వార్డులో కేవలం 20,000 నుంచి 22,000 మందిని ఈ యొక్క వార్డుల విభజన అన్నదైతే చేపట్టామని చెప్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ ముగియడంతో ప్రజల నుంచి కానీ అటు రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వినతులని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మరొక వారం లేదా 10 రోజులు గడువు తీసుకుని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో పాటు మిగిలినటువంటి జీవీఎంసీలో ఉన్నటువంటి అధికారులు పరిశీలించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ముసాయిదాన్ని తయారు చేసి అటు ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క
ముసాయిదాని అయితే పంపిస్తారు. ముసాయిదాని పంపించిన తర్వాత తుది నోటిఫికేషన్ అయితే రానుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వార్డుల విభజనలో మాత్రం కొంత అయితే ప్రజల నుండి కానీ అటు పొలిటికల్ లీడర్స్ నుంచి కానీ కొంత అసంతృప్తి అయితే వచ్చింది. బహిరంగంగా కూడా మీడియా ముందు కూడా ఈ యొక్క అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించినటువంటి ఏదైతే నష్టపోతున్నామో ఆ వార్డులకు సంబంధించినటువంటి నష్టపోతున్నటువంటి ప్రాంతంలో తమకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పటికే జీవీఎంసీ అధికారులకైతే విన్నపాలు సమర్పించారు.